ఇట్లా బ్యాంక్ వచ్చినావా? అవును తమ్మి. భూమి ఎంత ఉంది? 4 ఎకరాల చిల్లర ఉంది. ఎంత ఉంది? అప్పు ఎంత ఉంది? రుణమాఫీ ఎంత అయింది నీకు? 1.60. 1.60 అయిందా? రుణమాఫీ అయితే వేసారు. దాంట్లో డిసెంబర్ వరకే కటప్ అంటున్నారు. అక్కడ నుంచి మిగతా వాటికి మిత్తి 13,000 14,000 అయింది. అది కట్టండి అంటే మిత్తి కడితేనే రుణమాఫీ అని చెప్పేసి అప్పుడు చెప్పిరాయే? లేదు, ఆ ముచ్చట్లేదు. మరి ఇప్పుడు ఈ ముచ్చట ఎట్లా చూస్తున్నారు? మరి అందుకనే ఇప్పుడు మేము ఈ బ్యాంకు వాళ్ళని మాకైతే ఏం తెలియదా, మీకు వచ్చిందంతా డిసెంబర్ వరకు కటప్. ఇప్పుడు నేను అదే క్లియరెన్స్ తమ్ముని ముందరనే మాట్లాడి వచ్చిన. మరి అట్లా మీరు మళ్ళీ వడ్డీ అడుగుతారు ఎక్కడ సార్ అని అంటే అడిగినా నేను, వడ్డీ ఎందుకు అడుగుతారు సార్ అంటే మీరు డిసెంబర్ వరకే ఇచ్చారండి, ఇప్పుడు 8 నెలల వడ్డీ మీరు కట్టాలి, కట్టిన తర్వాత మళ్ళీ మీరు మళ్ళీ ఏమంటే బ్యాంకు నుంచి మళ్ళీ లోన్స్ లబ్ధి ఉంది. అడిగితే మాకు ఆ సమాచారం అవన్నీ మాకు ఉండేయండి అంటే దాటేస్తారు అసలు వాళ్ళంతే. బ్యాంకు వాళ్ళు రాసే మాట్లాడేదే అట్లా కదా తమ్మి. రైతుల పరిస్థితి ఏంది? నా దగ్గర కూడా ఎక్కడ ఇప్పుడు 13,000 చిల్లర కట్టాలి, 14,000 దాకా కట్టాలంటే ఇప్పుడు నేనేడ తెచ్చి కట్టాలి. ఇప్పుడు కట్టాలంటే మొత్తం కూడా కట్టగలుగుతాం. సరే, మనం తీసుకున్న బాకీ కడతాం. ఇప్పుడు దీన్ని ప్రకటించిన తర్వాత మనం ఆ ప్రకటనను చూసిన తర్వాత మనం ఏమనుకున్నాం, ఇక గవర్నమెంటే భరిస్తుంది కదా అనుకున్నాం. మళ్ళీ అందులోకి వెళ్ళి మళ్ళీ గవర్నమెంట్ కూడా మన దగ్గరికి వెళ్ళి మళ్ళీ మిత్తి వడ్డీ అని మళ్ళీ లాగడం ఇది కరెక్ట్ కాదా అనేది ఇప్పుడు మా వాదన అదే. ఇంకా రైతు బంధు ముచ్చట మొత్తమే లేదు, దాన్ని ఊసే లేదు ఇప్పటి వరకు. అది ఎప్పుడో అయిపోయేడుతుండే, మరి ఇంతవరకు దాని రైతు బంధు అనేదే లేదు. మాకేం సమాచారం లేదండి, దానికి మేమేం చేయలేమంటారు. బ్యాంకు వాళ్ళు మాట్లాడేది అది కదా తమ్మి.